so that farmers and bankers both can take the participation. Yes, sir. That's instructions well noted, and we will certainly make sure that each and every above 2 lakh city recovery and class really it is a boon for the banking industry, sir. రాష్ట్ర ప్రభుత్వానికి మంత్రివర్యులందరికీ కూడా ధన్యవాదాలు సార్ ఫర్ గివింగ్ దట్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్. అది మాకు నష్టమైన ఇబ్బంది అయినా మీకోసం పెట్టాం. థ్యాంక్ యూ సార్. ఆన్ బిహాఫ్ ఆఫ్ బ్యాంకింగ్ ఫ్రాటర్నిటీ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ భాస్కర్ రావు గారు. సార్ ఒక చిన్న విషయం మీకు గుర్తు చేయాలి. కార్పొరేట్ సెక్టర్లో కూడా మీరు లాంగ్ పెండింగ్ డ్యూస్ ఉంటే you go for the OTS, one-time settlement. What is it, one-time settlement? You will try to reduce the amount and take the money from a promoter. ఇక్కడ 31,000 crores ఉంటే కూడా we are not asked for the one-time settlement. We are paying total amount. ఇది ఒక రకంగా రుణాలు తీసుకున్నటువంటి వాళ్ళకి ఎట్ ఏ టైం కట్టేటప్పుడు సరే ఇన్ని రోజులు పెండింగ్ ఉంటే స్టేట్ గవర్నమెంట్ ని యూ హావ్ టు అప్రిషియేట్ దట్ దే హావ్ నాట్ ఆస్క్ ఫర్ ది వన్ టైం సెటిల్మెంట్. ఒకవేళ అడిగితే వేరే రకంగా ఉండేది, అడగకుండా కూడా చేస్తా ఉన్నారు. మీరు ట్రూ సార్, ఇది వాస్తవం సార్. స్టేట్ గవర్నమెంట్ ఇస్ సో magnanimous and paying at a time 31,000 crores. While paying so much amount, we can really have a dialogue with you. ఎంత కడతానో ఒకసారి కొంత తగ్గించినట్టు తగ్గించేవాళ్ళు. మేబీ ఇట్ ఈస్ దేర్ ఇన్ ది ఎంటైర్ ప్రాసెస్. సో మీరు ట్రై టు మార్కెట్ ది స్టేట్ గవర్నమెంట్స్ గుడ్ గెస్చర్ అండ్ సీ టు దట్ ఆఫ్ గివింగ్ మోర్ అండ్ మోర్ lending to the farming community. What are means also requested that for the commercial crops. Sure, sir. Thank you. Thank you, sir. And now I request Sri Chandrasekhar Rao Garu, Canara Bank, to speak on the area. గౌరవనీయులు శ్రీ బట్టి విక్రమార్క గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మరియు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రి గారికి, మరియు వేదికను అలంకరించినటువంటి ఉన్నతాధికారులందరికీ నా నమస్కారములు. సార్, మీరు చెప్పినట్లు ఇది గొప్ప వ్యవసాయ పండుగ. ఎందుకంటే రైతులకి ఇంత మొత్తంలో వ్యవసాయ రుణాలు మాఫీ చేయడం అనేది సాధారణ విషయం కాదు. ఐ myself joined as agriculture officer, seen the spent more than 10 years in agriculture in banking. So it is a really చాలా చాలా సంతోషకరమైన విషయం. ఇటువంటి ప్రభుత్వము ఉండి రైతులకు ఇంత సహాయం అందిస్తున్నాం అన్నది వీ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ. మేము చాలా సంతోషంగా ఉన్నాము. సో భవిష్యత్తులో కూడా ప్రభుత్వం ఇటువంటి చర్యలు చేపట్టి రైతులకు అన్ని విషయాల్లో సహాయం ఉంటుందని ఆశిస్తున్నాము. సో మేము ఆల్రెడీ మా బ్రాంచ్లన్నిటికీ కూడా మీరు చెప్పినట్టుగా విత్ ఇన్ నో టైమ్ ది లోన్ షుడ్ బి రెన్యూడ్. దర్ షుడ్ నాట్ బి ఎనీ టైమ్ లాగ్ బిట్వీన్ టేకింగ్ ద మనీ అండ్ రెన్యూల్ ద లిమిట్స్ అని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాం. దీన్ని పూర్తిగా క్షేత్రస్థాయిలో జరిగేట్టుగా చూస్తాం సార్. అండ్ వీ ఎన్షూర్ దట్ ది ప్రోగ్రామ్ will be implemented very smoothly and successfully. Thank you. Thank you, Bhaskar Rao. Now I request Madam Y. Shobha, Chairman, Telangana Gramin Bank, to speak on the occasion. గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు అండ్ వ్యవసాయ శాఖ మంత్రులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు, ప్రిన్సిపల్ కన్వెన్షన్ సెక్రటరీ రామకృష్ణరావు గారు అండ్ రఘునందన్ రావు గారు అండ్ అదర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ అండ్ మై ఓన్ SNBC కొలీగ్స్ అండ్ మై బ్యాంక్ ఆఫ్ ఫెటర్నిటీ. యాక్చువల్లీ మిగతా కమర్షియల్ బ్యాంక్స్ అన్నిటికన్నా గ్రామీణ బ్యాంకులకి డెట్ వేవర్ వచ్చే లాభం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే 40% ఆఫ్ అవర్ అడ్వాన్సెస్ డైరెక్ట్లీ గో ఫర్ క్రాప్ లోన్స్. ఈ రోజు కూడా మీకే ఎక్కువ వస్తుంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఏ ప్రయోజనాన్ని ఆశించైతే ఈ రకమైన డెట్ వేవర్ స్కీమ్ని రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఇంప్లిమెంట్ చేద్దామని అనుకున్నారో అది తూచా తప్పకుండా 1% డివియేషన్ కూడా లేకుండా రైతుల బెనిఫిట్కి మాత్రమే అందేలాగా ఈ స్కీమ్ని మేము ఇంప్లిమెంట్ చేస్తాం సార్ గ్రౌండ్